అక్కినేని అఖిల్ టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నాడనగానే అక్కినేని అభిమానులు పండగ చేసుకున్నారు. అందంతో మహేష్కి పోటీ ఇచ్చే మరో హీరో వచ్చాడని కామన్ ఆడియన్స్ సైతం ఫీల్ అయ్యారు. ఇక డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్, యంగ్ హీరో నితిన్ ప్రొడక్షన్ అనగానే హైప్ ఆకాశం అంత పెరిగింది. బట్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఆ మూవీ ఫ్లాప్ అవడంతో అతని కెరీర్ డిజైనింగ్ కోసం స్వయంగా నాగార్జున రంగంలోకి దిగాల్సి వచ్చింది. అఖిల్ రెండో సినిమాగా విక్రమ్ కే కుమార్ని ఫైనల్ చేసి లవ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక ఇప్పుడు విక్రమ్ తన స్టోరీ ఫైనల్ చేసుకుని నాగ్ని కలిశాడు. అలాగే గ్రాండియర్ అవుట్పుట్ కోసం 40 కోట్ల బడ్జెట్ అడిగాడట. సినిమా క్వాలిటీ విషయంలో ఎంత ఖర్చైనా వెనకాడిన నాగార్జున ఈ బడ్జెట్ని యాక్సెప్ట్ చేసి వీలైతే తగ్గించమని చెప్పాడట. అఖిల్ మొదటి సినిమా విషయంలో కూడా మొదటి నుండి బడ్జెట్ తగ్గించుకోమని హెచ్చరిస్తూ వచ్చాడు నాగ్. ఫ్రెండ్షిప్ వేరు, సినిమా ప్రొడక్షన్ వేరే అంటున్నా కూడా నితిన్ మాత్రం గ్రాండియర్ అంటూ 40 దాటించేశాడు. అందుకే ఆ తప్పు మరోసారి జరగకుండా స్టోరీ డిమాండింగ్ మేరకే బడ్జెట్ను ఫిక్స్ చేయమన్నాడట. నాగ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్లే సోగ్గాడే చిన్ననాయన సినిమాకు రెట్టింపు లాభాలు వచ్చాయి. నాగ్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్.